మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు, రక్త సంబంధాలు దూరం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తన పెంపుడు కుక్క పట్ల మానవత్వాన్ని చాటుకున్నాడు ఈ యజమాని. 10 ఏళ్ల పాటు తన చేతుల మీదుగా పెంపిన కుక్కను మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నాడు. తన కుటుంబ సభ్యులు చనిపోతే ఎలా చేస్తామో అంత్యక్రియలు గ్రాండ్ గా చేసి చివరికి తన ఇంట్లోనే ఖననం చేశాడు. ప్రస్తుతం ఆ మానవతామూర్తి అయిన యజమాని పాత సూర్యాపేట జిల్లాకు చెందిన పలస సైదులు గౌడ్ గారి ఇంట్లో ఉన్నాం. వారితో మాట్లాడదాం. సైదుల్ గారు నమస్తే అండి. మీరు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు మీ పెంపుడు కుక్క ఎంతకాలం నుంచి పెంచుతున్నారు? అసలు ఏంటి? 10 సంవత్సరం కలిగిందన్న. 10 సంవత్సరం ఈ పత్తి వేరం చేసేటప్పుడు మన పాత సూర్యపేటలే డ్రైవర్ ఇదే అని ఆయన దగ్గర తీసుకున్నాం. ఆ తెల్ల కుక్క పుట్టింది, కాకపోతే నాటు జాతికి అయింది. 10 సంవత్సరాల క్రితం తెచ్చుకొని ప్రతిరోజు కింద పండబెట్టపోయేది. మంచంలో నా పక్కనే పడుకునేది. నా పక్కన ఎంతో మంది వచ్చి కూడా మీరు కుక్కను ఇట్లా పడబెట్టుకోవద్దు, ఏదైనా వస్తుందంటే అది కుక్క కాదు, నా కొడుకు వాడు. నాకు కొడుకు, ఒక బిడ్డ. నా తర్వాత ఈ మూడోడి నా కొడుకు, చిన్న బిట్టుగాడు. పంచ బిట్టునే సాదుకున్నాడు. ఎక్కడ ఉన్న బిట్టు అనగా వచ్చేది. సైకిల్ మోటార్ ఎక్కేది. నేను దిగవనగానే 20 స్పీడ్లో ఉన్న దునుకుతూనే ఉండేది. నేను లేనిది ఒక్క గంట ఉండపోయేది. అలాంటి బిట్టని నేను ఎక్కడ ఏ దేవుడి కాడికి పోయినా ఖచ్చితంగా తీసుకొని పోయేది. జాన్పాడు కూడా డీసీఎంలో వేసుకొని పోయాను నేను నా బిట్టు. అలాంటి బిట్టు నీకు నాకు దొరకడు అన్నా. అంటే ఎలా మరణించింది? అంటే ఇంత ప్రేమగా ఉన్న మీకు కుక్క ఎలా దూరం అయింది? ఈ బావి దగ్గర పొలం కోస్తుంటే ట్రాక్టర్లు స్టార్ట్ అయినాయి. ఈ లోపల ఒక 8 కుక్కలు వచ్చినాయి. 8 కుక్కలు వచ్చి అటాక్ చేసి నేను కుక్కలు అటాక్ చేసి కరుస్తూనే ఉన్నాయి. నేను, మా తమ్ముడు, నా భార్య, నా పిల్లగాళ్ళు అందరూ ఊరుకున్నాం. మమ్మల్ని చూసి ఊరికిపోయినాయి. మేము పోయేసరికి కొస ఊపిరింది, నా చేతుల్నే చచ్చిపోయింది. ఇప్పటికి కూడా వానికి బ్లడ్ పోవద్దని బ్లడ్ ఉంది. వాని బ్లడ్ పోవద్దని కూడా ఉతకనియట్లేదు. మీ బిట్టు బ్లడ్ పోవద్దని బట్టలు కూడా ఉతకనివ్వట్లేదు. ఎందుకు మీకు అంత ఎఫెక్షన్, అంత ప్రేమ? ఈ రోజుల్లో చాలా మంది చూస్తున్నాం, కన్నా తల్లిదండ్రులనే బయటికి గెంటి వేస్తున్నారు. ఈ పెంపుడు కుక్క పట్ల ఎందుకు అంత అసలు ప్రేమ కలిగింది మీకు? ఎంత ఎఫెక్షన్ ఏంటి అసలు? చిన్నప్పటి నుంచి దాన్ని తెచ్చి సాదుకున్న ప్రేమ. నా కుటుంబంలో మా తమ్ముళ్ళు, ఈ పిల్లగాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి ఉరికి మీద కోలాడేది. వాళ్ళ మీద పండుకునేట్టు ఇటు పొరలేదు. ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి ఎవరిని ఇట్లా ఖర్చు చరిత్ర లేదు. 10 ఏళ్ల పాటు పెంచుకున్న కుక్క మీకు దూరం అయింది భౌతికంగా. అంటే మీరు కూడా కొంత ఇంకా అదే షాక్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి జ్ఞాపకాలు? ఎలా ఉంటున్నారు ఇప్పుడు? మరి వాడు చచ్చిపోయిన కంచి 4 రోజులు ఇంతవరకు నేను అన్నం కూడా తిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే నాకు ఒక బాధ. ప్రతిరోజు ఏడ్చుడే. మర్చిపోలేను నేను మర్చిపోలేను అని. ఎట్లా మర్చిపోలేను? నేను ఏ విధంగా మర్చిపోవాలి? నేను ఆ బాధ నేను తట్టుకోలేకుంటుంటే నా కొడుకు సూర్యాపేట పోయి మళ్ళీ ఒక ఫ్రెండ్ దగ్గర మళ్ళీ తెల్ల కుక్క ఇట్లా పెట్టి సేమ్ వాని పేరు అదే పెట్టి, ఏం పేరు పెట్టినా కూడా ఈ పోలికలు ఇక రావు. ఏది చదివినా ఇంత పోలికలు, ఇంత తెలివికలది ఇక దొరకదు. ఇంత తెలివికలది. నేను వరం పుట్టి నడుస్తుంటే ముందు పాములు ఉంటాయని అది ముందు పోయేది, దాన్ని వెనక తీసుకుపోయేది. ఎంత చేపడికి నేను ముందు పోతా ఆగుర బిట్టు అంటే ఆడే ముందు పోయేది. ఎంత ప్రేమతో చదువుకున్నా. ఎక్కడన్నా పాములు, వరాల మీద పాములు పడితే నన్ను దగ్గరికి పోనీయపోయేది. నాకు ఎమ్మటి ఎదురుకు వచ్చేది. ఇక్కడ ఏదో ఉంది అని చూస్తే పాములు అలాంటివి ఉండేవి. దీన్ని చివరి అంతిమయాత్ర కూడా గ్రాండ్ గా చేశారు, మనుషులు చేసినట్టు. ఎలా చేశారు అసలు? నా ట్రాక్టర్ పెట్టుకొని డీజే పెట్టుకొని బాన్నట్ మీద బండ ముందు ట్రాక్టర్ మీద బాన్నట్ మీద బండ పెట్టుకొని పూలదండ వేస్తే ఇంట్లో బొంద పెట్టుకోవద్దని కొంతమంది చెప్పి, ఇక పూలు చల్లొద్దు, బొంగులు చల్లొద్దు, చల్లితే ఇంట్లో బొంద పెట్టు, బయట పెట్టుకుంటా అంటే పూలు ఇట్లా దండలు అంటే ఇక పూల దండ వేయకుండా ఊరు మొత్తం తిప్పిన. డీజే పిలిపించి
ఊరు మొత్తం తిప్పి గ్రాండ్గా చేసిన. అంటే మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా మన శ్మశాన వాటికలను ఎక్కడనో ఖననం చేసుకుంటాం. కానీ మీరు మీ పెంపుడు కుక్కని ఇంట్లోనే ఖననం చేసుకున్నారు. ఎందుకు? రీజన్ ఏంటి అసలు? ప్రేమ, ఇక తట్టుకోలేని ప్రేమ ఉంటుంది. అది ఒక నా చిన్న కొడుకులా అంటున్నాడు, అంత ప్రేమ. నాకు జ్వరం వచ్చి అక్కడ వండుకుంటే నేను అన్నం తినకపోతే వాడు తినకపోయేది, నేను తినకపోతే వాడు తినకపోయేది. నాకు ఆపరేషన్ అయితే నా కాళ్ళకి ఇప్పటికీ ఈ కాలు ఆపరేషన్ వస్తుంది. బిట్టు నాకు మెత్తలేదురా బిట్టు అంటే వచ్చి కాలు కాడ పండుకుంటే దాని మీద నేను కాలు వేసి పండుకునేది. కాళ్ళు వచ్చినప్పుడు నైట్ పండుకుంటే వాడికి చలి పెడితే చెద్దరితో ముక్కుని ఇట్లా పెట్టి నెట్టి చెద్దరు కప్పిందాక ఊకపోయేది. పక్కనే నా పక్కనే పండుకునేది ఎప్పుడు. ఇంతగా ప్రేమగా చూసుకునే మీ బిట్టు 10 సంవత్సరాల పాటు మీతో ఆప్యాయంగా ఉన్న మీ బిట్టు ఒక భౌతికంగా దూరమైంది. ఎలా ఉండబోతుంది బిట్టు లేని జీవితం? మీ సైదుల్ గౌడ్ జీవనశైలి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? నాకు చాలా బాధ అనిపిస్తుంది. చిన్న బాధ కాదు. నాకు మా నాయన చచ్చిపోయినా కూడా నేను అంతగానే ఏడవలే. నా బిట్టు చచ్చిపోతే ఏడ్చినా నేను. అంత ప్రేమ బిట్టు. నేను పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి పోతే కూడా బిట్టును కూర్చోబెట్టుకొని పోయేది. నాతో పాటు రమేష్ రెడ్డితోని 350 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అది 350 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అక్కడ కూడా ఇట్నే కుక్కలు అటాక్ అవుతుంది అని ఇంటి దగ్గర వదిలిపెట్టిపోయినా. అయినా కూడా నన్ను దొలాడుకుంటా గట్టికలకు వచ్చింది నడుచుకుంటా. ఈ పాదయాత్రలో గట్టికలు ఉంటే గట్టికలకు వచ్చింది. అలాంటి బిట్టుని నేను మర్చిపోలేను. అంత ప్రేమతో చదువుకున్నా. అసలు కుక్క కాదు ఏనాడు. ఇప్పుడు మీరు ఎంత ఏం చేసినా కూడా బిట్టును తిరిగి తీసుకురాలేము. అలా అని మీకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. మీరు తినకుండా మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎలా? అంటే మీ ఆరోగ్యం పాడైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మర్చిపోయిందనక మనకు ఆకలి అనేది ఉండదు. ఆ ఎట్లా మర్చిపోవాలి? ఆ మర్చిపోయే రోజు ఆకలి అనేది అనిపిస్తుంది. బిట్టుతోని మీకున్న ఒక మంచి జ్ఞాపకం, ఒక ప్రతి వారికి ఒక జ్ఞాపకం ఉంటది కదా, బిట్టుతోని మీకున్న ఒక జ్ఞాపకం పంచుకోండి. బిట్టుతోని జ్ఞాపకం ఉంటాయన్నా వానికి చెప్పుకోలేను నేను. అంత ప్రేమ నాకు, అంత ప్రేమ. వాడికి జ్వరం వస్తే హాస్పిటల్లో తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ చూయించుకొని నా భార్య నేను ఇద్దరం వెటర్నరీ హాస్పిటల్ ఇక్కడ మన గవర్నమెంట్ ఎదురుగా ఉంది, పశువులు కొత్త కడుతున్నారు. అలా 2 సార్లు వచ్చిందండి జబ్బు. 2 సార్లు వస్తే 2 సార్లు తీసుకుపోయినా. గవర్నమెంట్ మందులు వద్దని ప్రైవేట్లో కొనుక్కొచ్చిన. ఒకసారి 4,200 అయినాయి, ఒకసారి 5,900 అయినాయి. మెషిన్ తెచ్చి ప్రతిరోజు సిరంజితో పాలు నోట్లో పెట్టేది. ఇప్పుడు బాగలేను. 1 నెల రోజులు బాధపడ్డది ఫస్ట్. తర్వాత మళ్ళీ జబ్బు వచ్చినప్పుడు 1 వారం, ఆ నెల రోజులు ప్రతిరోజు పాలు, రోజు లీటర్ పాలు తెచ్చి పెద్ద సిరంజి ఉంటుంది కదా, పెద్ద సిరంజి కొనుక్కొచ్చి దాంతో నోట్లో పోసేది. మంచాల నుంచి లేవకుండా అట్లే పండుకుంటే రోజు చెద్దరు కప్పి పండబెట్టి గంట సేపు బావి కాడ ఉంటే 10 గంటలు వింటూనే ఉండేది. 1 గంట నేను బావి దగ్గర ఉంటే కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ బిట్టుతోనే గడిపారు. నేను పొలం దున్తుంటే పొద్దున్న దానికి రోడ్డు మీదనే పండుకునేది నా కొరకు. ఏ నైట్ అయినా, ఎంత నైట్ అయినా చెరువు కాడికి పోతే, చెరువు పట్టిన చెరువు కాడికి పోతే ఇంటికాడ వదిలిపెట్టిపోతే చిన్నగా అక్కడికి వచ్చేది. నా పక్కన పడుకునేది వచ్చి. నేను ఇంటి దగ్గర ఉంటాను, వదిలిపెట్టిపోతే తప్పించుకొని వచ్చేది. నేను ఎక్కడ ఏ ఫంక్షన్ కు ఇక్కడ ఊళ్ళో పోయినా కూడా నా వెనకమ్మటి వస్తుంది. ఏమనిపిస్తుంది మరి? బిట్టు మీ నుంచి దూరం అయిపోయింది కదా, ఏమనిపిస్తుంది? బాధ, అనేకమైన బాధ. నాకు ఒక 10 లక్షలు పోయినా బాధపడపోతుంటుంది. అసలు పొలం మొత్తం ఒడ్లు పండకుండా బాధపడపోతుంటుంది. వాడు చచ్చిపోవడం వల్ల నాకు అంత బాధ అనిపిస్తుంది. అంత ప్రేమ. మా ఇంటి కుటుంబం మొత్తం ఏడుస్తారు. నా కొడుకు కూడా ఇప్పుడు ఏడ్చుకుంటున్నా పోయింది మిషన్ పోయడానికి. నా భార్య, మా అమ్మ ఒక ఇది చచ్చిపోయిన కాంచి జ్వరం వచ్చి ఇప్పుడు క్యాండిల్ పెట్టించిన వాళ్ళు అన్నట్లు. ఇందాకనే తినంటే తిన్నారు. ఇక కాలేజీ పోకుండా ఈ బిడ్డ చచ్చిపోయినని కాలేజీ నుంచి వచ్చి పోరా బిట్టు పోయి చచ్చిపోయిన కానీ నువ్వు కాలేజీ పోరంటే ఏడుస్తుంది. అంత ప్రేమ మాకు. మా ఇంట్లో ఎవరు కూడా నేను కుక్క అంటే ఆనందనకపోయేది. నువ్వు కుక్క ఎవరు అంటే ఆనందనకపోయేది. అలిగి పండుకునేది. నువ్వు కుక్క ఎవరా బిట్టు, నువ్వు మనిషివి, నువ్వు మనిషివి అంటే అప్పుడు తినేదన్నావు. మేము ఎక్కడన్నా దూరం ఊరికి పోతే మా అమ్మ ఉండేది ఈయన కొరకు, ప్రత్యేకంగా వీని కొరకు వాళ్ళన్నా ఒకరు ఉండేది ఇంటి దగ్గర. నేను వచ్చిందనక అన్నం తినకపోయేది. స్లాబ్ ఎక్కి పైన ఉండి ఊక మొత్తుకునేది. మా అమ్మ ఫోన్ తీసుకుపోయి
బిట్టుగాడు అన్నం తినట్లేదంటే ఫోన్ తీసుకోవాలి షో కాడ పెట్టుకోమా పెరుగు పోసి అన్నం కలుపుకో తీసుకోపో నేను ఫోన్ మాట్లాడుతూ వాడు తింటాడు షో కాడ పెట్టంటే నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే అన్నం తినేది అక్కడ ఊరికి పోయినా కూడా ఒక 2-3 రోజులు ఊరికి పోతాయి చుట్టాలు ఇంట్లో పోతే అట్లా. సరే, విధిరాతనైతే ఎవరు మనము ఆపలేము. సో ఇప్పటికైనా మీ కుటుంబ సభ్యుల కోసం మీ ఆరోగ్యమైన నిజంగా మీరు చాలా అప్రిషియేట్ చేయాలి. సమాజం మిమ్మల్ని కూడా మానవ సంబంధాలే ప్రస్తుతం దూరం చేసుకుంటున్నారు, ఆర్థిక సంబంధాలే ప్రస్తుతం నడుస్తున్నాయి సమాజంలో. అటువంటిది మీ పెంపుడు కుక్క పట్ల మీకు ఇంత ఎఫెక్షన్, మీ యొక్క మానవత్వానికి మీ కుటుంబ సభ్యులను అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఇది సైదులు చెప్తున్నది, తమ కుటుంబంలో ఒక మనిషి పోయిన విధంగానే తమ ఫీల్ అవుతున్నాము. దాదాపు 4 రోజుల నుంచి కూడా అన్నం తినట్లేదు వీళ్ళంతా కూడా. ఒక ఈ ఇంటి యజమానురాలు బిట్టు, ఏదైతే బిట్టు అంటే వాళ్ళ పెంపుడు కుక్క లేని లోటునైతే జీర్ణించుకోలేకపోతున్నారు. పిల్లలు కూడా కన్నీరు మురుగుతున్నారు. వాళ్ళ ఇల్లాలు కూడా తీవ్ర జ్వరంతో మంచాన పడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా చూస్తుంటే కనుక ప్రస్తుతం ఎక్కడో ఒక్కడ మానవత్వం ఇంకా సమాజంలో బతికే ఉందని చెప్పడానికి సైదులు కుటుంబం ఒక ఉదంతంగా కనిపిస్తా ఉంది.